హే గైస్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన 27 ఏళ్ల సినిమా కెరీర్లో కొన్ని మిస్ చేసుకున్న రీమేక్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వెంకటేష్ లాగానే రీమేక్ రాజా అంటుంటారు. ఎందుకంటే కెరీర్లో ఎక్కువ రీమేక్ సినిమాలే చేసేవారు పవన్ కళ్యాణ్ గారు. ఒక మంచి కథ ఏ భాషలో ఉన్నా కానీ దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే మనకు ఖుషి, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అంతేకాదు కళ్యాణ్ గారు నటించిన మరికొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. ఇంకొన్నేమో ఫ్లాప్ అయినాయి. ఇంకొన్ని అయితే అసలు సెట్స్ పైకే వెళ్ళలేదు. అలా కళ్యాణ్ గారు మిస్ చేసుకున్న కొన్ని రీమేక్లను ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నంబర్ 1, నీరం. మలయాళంలో సూపర్ హిట్ అయిన నీరం అనే సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్పై చెప్పాలని ఉంది పేరుతో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత అదే కథని రామోజీరావు నిర్మాణంలో కె విజయభాస్కర్ దర్శకత్వంలో నువ్వే కావాలి పేరుతో రీమేక్ అయ్యి సంచలన విజయాన్ని సాధించింది. నంబర్ 2, అప్పు. కన్నడలో పునీత్ రాజ్కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాని కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలనుకున్నారు పూరి జగన్నాథ్ గారు. కానీ కళ్యాణ్ గారు నో చెప్పడంతో ఈడియట్గా రవితేజతో రీమేక్ చేయడం జరిగింది. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. అప్పు సినిమాకి కూడా పూరి జగన్నాథ్ గారు డైరెక్టర్ అట. నంబర్ 3, సేతు. మలయాళంలో విక్రమ్ హీరోగా వచ్చిన ఈ సినిమాని తెలుగులో కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ రీమేక్ రైట్స్ను ముందుగా జీవిత రాజశేఖర్లు కొనుక్కోవడంతో ఆ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనని విరమించుకున్నారు. తర్వాత శేషు అనే పేరుతోటి రీమేక్ అయ్యి ఈ సినిమా ఫ్లాప్ అయింది. నంబర్ 4, గజని. ఈ సినిమా రీమేక్ రైట్స్ను గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేసి కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కళ్యాణ్ గారి ఇమేజ్కి మ్యాచ్ అవ్వదని నో చెప్పారంట. నంబర్ 5, కత్తి. శ్రీ సూర్య మూవీ సంస్థ ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలనుకున్నారట. అందుకే తెలుగు వర్షన్ను మొదట రిలీజ్ చేయలేదు. కానీ తర్వాత కళ్యాణ్ గారి ప్లాన్స్ మారడంతో దీన్ని పక్కన పెట్టిరు. తర్వాత చిరంజీవి గారు వివి వినాయక్ గారి కాంబినేషన్లో ఖైదీ నంబర్ 150గా రీమేక్ అయ్యింది. నంబర్ 6, దబాంగ్ 2. దబాంగ్ రీమేక్గా గబ్బర్ సింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత దబాంగ్ 2ని కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ కళ్యాణ్ గారు ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత తన సొంత కథతో సర్దార్ గబ్బర్ సింగ్ని రూపొందించారు పవర్ స్టార్. అదేమో డిజాస్టర్ అయింది. నంబర్ 7, విక్రమ్ వేద. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో కొంతమంది హీరోలతో రీమేక్ చేయాలని చాలామంది నిర్మాతలు అనుకున్నారు. ఓ దశలో పవన్ అండ్ రవితేజలతో ఫిక్స్ అయినట్లు ప్రచారం జరిగింది. కళ్యాణ్ గారు అయితే ఈ రీమేక్కి నో చెప్పిరట. నంబర్ 8, డ్రైవింగ్ లైసెన్స్. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రకి పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారట. కానీ ఎందుకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వలేదు. నంబర్ 9, ఎన్ఐ అరిందాల్. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎంతవాడు గాని అనే పేరుతోటి డబ్ అయ్యింది. అయినప్పటికీ చిరు అండ్ పవన్ ఇద్దరు ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కళ్యాణ్ గారి కోసం కొంతమంది డైరెక్టర్లతోటి ఈ రీమేక్ స్క్రిప్ట్ను డెవలప్ చేసిరు. కానీ స్క్రిప్ట్ వర్కౌట్ కాలేదు. నంబర్ 10, ఓ మై గాడ్ 2. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు రూపొందిన ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలని కొందరు దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ కళ్యాణ్ గారి బిజీ షెడ్యూల్తో సెట్ అవ్వలేదు. నంబర్ 11, వేదాళం. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని కూడా కళ్యాణ్ గారితో రీమేక్ చేయాలని నిర్మాత ఏఎం రత్నం గారు ప్రయత్నించారు. కానీ ఎందుకో ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. తర్వాత బోలా శంకర్గా చిరంజీవి గారు రీమేక్ చేయడం జరిగింది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. సో ఇవి గాయస్ మన పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న రీమేక్ సినిమాలు. నాకు తెలిసి కొన్ని కథలు అయితే చేయకపోవడమే బాగుంది. ఒకవేళ చేసుంటే మనం చాలా బాధపడేవాళ్ళం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.